Hello aspirants, welcome back to my channel. Who has won International Booker Prize in 2025? 2025లో అంతర్జాతీయ బుకర్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ భాను మోస్తాక్. The 12th edition of the World Para Athletics Championships was held for the first time in India in 2025 at which city? 2025లో భారతదేశంలో తొలిసారిగా 12వ ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లు ఏ నగరంలో జరిగాయి? ఆప్షన్ సి న్యూఢిల్లీ. Which international partnership mission did India Space Research Organization ISRO and NASA aim to launch in June 2025 to monitor Earth's and land and ice surfaces? భూమి మరియు మంచు ఉపరితలాలను పర్యవేక్షించడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరియు నాసా జూన్ 2025లో ఏ అంతర్జాతీయ భాగస్వామ్య మిషన్ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి? ఆప్షన్ బి NISAR. The Union Budget 2025 of India proposed a new scheme named Prime Minister Dhan Dhanya Krishi Yojana. What is its main objective? భారత కేంద్ర బడ్జెట్ 2025 ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అనే కొత్త పథకాన్ని ప్రతిపాదించింది. దీని ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ బి బూస్ట్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ అండ్ స్టోరేజ్ ఇన్ 100 లో ప్రొడక్టివిటీ డిస్ట్రిక్ట్స్. 100 తక్కువ ఉత్పాదక ఉన్న జిల్లాల్లో వ్యవసాయ ఉత్పాదక మరియు నిల్వలను పెంచడం. Which major sporting event did India win the bid to host in 2030 as recommended by the Executive Board? ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సిఫార్సు చేసిన ప్రకారం 2030లో భారతదేశం ఏ ప్రధాన క్రీడా కార్యక్రమం నిర్వహించే బిడ్ను గెలుచుకుంది? ఆప్షన్ సి కామన్వెల్త్ గేమ్స్. The PM Surya Ghar Muft Bijli Yojana in Delhi was boosted by which campaign that trained women as community ambassadors? ఢిల్లీలో పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ఏ ప్రచారం ద్వారా మహిళలకు కమ్యూనిటీ రాయబారిగా శిక్షణ ఇచ్చింది? సోలార్ సఖీ. The National Sports Governance Bill 2025 was introduced in India with the aim to improve transparency in sports administration. Which year was it introduced? క్రీడల పరిపాలనలో పారదర్శకతను మెరుగుపరిచే లక్ష్యంతో భారతదేశంలో నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు 2025 ప్రవేశపెట్టబడింది. దీనిని ఏ సంవత్సరం ప్రవేశపెట్టారు? 2025. Which major celestial astronomy related event in 2025 was noted for October 21st as a prime viewing date? 2025లో ఏ ప్రధాన ఖగోళ శాస్త్ర సంబంధిత సంఘటన అక్టోబర్ 21ని ప్రధాన వీక్షిత తేదీగా గుర్తించారు? Orionid meteor shower. Under the Delhi government's Mukhyamantri Khel Protsahana Yojana, what is the revised prize money for an Olympic gold medalist from Delhi in 2025? ఢిల్లీ ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి ఖేల్ ప్రోత్సాహన్ యోజన కింద 2025లో ఢిల్లీ నుండి ఒలింపిక్ బంగారు పతక విజేతకు సంబంధించి సవరించిన బహుమతి డబ్బు ఎంత? 7 crores.
The 2025 edition of the Khelo India Beach Games was first held in which location? ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ ఎడిషన్ మొదట ఎక్కడ జరిగింది? ఆప్షన్ బి డియు. హూ బికేమ్ ఇండియాస్ 86th చెస్ గ్రాండ్ మాస్టర్ ఇన్ మే 2025? మే 2025లో భారతదేశపు 86వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు? ఆప్షన్ ఏ శ్రీహరి ఎల్ఆర్. Which scheme is aimed at empowering rural areas through multi-sectoral investment, skilling and elevating underemployment as announced in Budget 2025? 2025 బడ్జెట్లో ప్రకటించిన విధంగా బహుళ రంగాల పెట్టుబడి, నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి లోటును తగ్గించడం ద్వారా గ్రామీణ ప్రాంతాలను సాధికారపరచడం లక్ష్యంగా పెట్టుకున్న పథకం ఏది? రూరల్ ప్రాస్పెరిటీ అండ్ రెసిలియన్స్ ప్రోగ్రామ్, గ్రామీణ శ్రేయస్సు మరియు స్థితిస్థాపకత కార్యక్రమం. In 2025, which major international conference on space exploration was held in New Delhi on 7th to 9th May? 2025లో మే 7 నుంచి 9 తేదీల్లో న్యూఢిల్లీలో అంతరిక్ష అన్వేషణపై ఏ ప్రధాన అంతర్జాతీయ సమావేశం జరిగింది? ఆప్షన్ ఏ గ్లెక్స్ 2025. Which Indian state announced approval of an action plan titled Mission Zero Preventable Maternal Deaths in 2025 with budget of 139 crores? 2025లో 139 కోట్ల బడ్జెట్తో మిషన్ జీరో ప్రివెంటబుల్ మెటర్నల్ డెత్స్ అనే కార్యాచరణ ప్రణాళికకు ఆమోదం ప్రకటించిన భారతీయ రాష్ట్రం ఏది? ఆప్షన్ బి కర్ణాటక. ది ఇండియన్ స్పేస్ మిషన్ Gaganyaan-1, an uncrewed test flight under the Indian Human Spaceflight Program, is planned for which month or year? ఇండియన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ కింద సిబ్బంది లేని టెస్ట్ ఫ్లైట్ అయిన ఇండియన్ స్పేస్ మిషన్ గగన్యాన్-1 ఏ నెల లేదా సంవత్సరానికి ప్రణాళిక చేయబడింది? డిసెంబర్ 2025. Which federal body announced a new strategy in October 2025 to deepen political, economic and security ties with India? భారతదేశంతో రాజకీయ, ఆర్థిక మరియు భద్రతా సంస్థలను మరింతగా పెంచుకోవడానికి 2025 అక్టోబర్లో ఏ సమాఖ్య సంస్థ కొత్త వ్యూహాన్ని ప్రకటించింది? యూరోపియన్ యూనియన్. Under the 2025 government scheme list, how many farmers are expected to benefit from the Prime Minister Dhan Dhanya Krishi Yojana? 2025 ప్రభుత్వ పథకాల జాబితా ప్రకారం ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన నుండి ఎంతమంది రైతులు ప్రయోజనం పొందుతారని భావిస్తున్నారు? ఆప్షన్ బి 1.7 crores. The Indian state of Maharashtra launched or announced a new public transport scheme in NMRDA area in 2025. What is begin introduced? భారతదేశంలోని మహారాష్ట్రలో 2025లో NMRDA ప్రాంతంలో కొత్త ప్రజా రవాణా పథకాన్ని ప్రారంభించింది లేదా ప్రకటించింది. దీని ద్వారా ఏమి ప్రవేశపెట్టబడుతుంది? ఆప్షన్ సి సిటీ బస్ లైక్ సర్వీస్ కనెక్టింగ్ అర్బన్ అండ్ రూరల్ జోన్స్.
Which award is considered India's highest sporting honor, established 1991-92, announced in 2025 updates? 1991, 92లో స్థాపించబడిన 2025 నవీకరణలో ప్రకటించబడిన భారతదేశపు అత్యున్నత క్రీడా గౌరవంగా పరిగణించే అవార్డు ఏది? ఆప్షన్ సి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్. In 2025, which new science and technology award category was introduced in India, described as the Indian equivalent of the Nobel Prize? 2025లో భారతదేశంలో నోబెల్ బహుమతికి సమానమైన భారతీయ పురస్కారంగా వర్ణించబడిన ఏ కొత్త సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డు విభాగాన్ని ప్రవేశపెట్టారు? ఆప్షన్ సి విజ్ఞాన్ రత్న. Which Indian university announced 3 financial aid schemes for weak students in 2025-26 under names like Divyang Sahayata Yojana? 2025-26లో దివ్యాంగ్ సహాయత యోజన వంటి పేర్లతో బలహీన విద్యార్థుల కోసం 3 ఆర్థిక సహాయ పథకాలను ప్రకటించిన భారతదేశంలోని ఏ నగర విశ్వవిద్యాలయం? ఇండోర్. Which Indian state increased the dearness allowance for 28 lakh government employees and pensioners by 3% ahead of Diwali 2025? 2025 దీపావళికి ముందు 28 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డియరెన్స్ అలవెన్స్ 3% పెంచిన భారతీయ రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. Which of the following constitutional amendment acts added the 10th schedule to the Indian Constitution? క్రింది రాజ్యాంగ సవరణ చట్టాల్లో ఏది భారత రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ను జోడించింది? 52nd Amendment Act. The 2025 space event theme for National Space Day 23rd August in India was? భారతదేశంలో ఆగస్టు 23న జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవం 2025 అంతరిక్ష కార్యక్రమం థీమ్ ఏమిటి? ఆప్షన్ సి ఆర్యభట్ట టు గగన్యాన్, యాన్షియంట్ విజ్డమ్ టు ఇన్ఫినిట్ పాసిబిలిటీస్. ఆర్యభట్ట నుండి గగన్యాన్ వరకు అనంత అవకాశాలకు ప్రాచీన జ్ఞానం. Who is the first woman to become the chairperson of the Indian Railway Board? భారత రైల్వే బోర్డు చైర్పర్సన్ అయిన మొదటి మహిళ ఎవరు? ఆప్షన్ సి జయవర్మ సిన్హా. Which law states that energy can neither be created nor destroyed, only transferred from one form to another form? శక్తిని సృష్టించలేము లేదా నాశనం చేయలేము, ఒక రూపం నుండి మరొక రూపానికి మాత్రమే రూపాంతరం చెందుతుంది అని ఏ నియమం చెబుతుంది? ఆప్షన్ బి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, శక్తి పరిరక్షక నియమం. The rate of change of momentum of an object is directly proportional to the ఒక వస్తువు యొక్క మొమెంటం మార్పు రేటు నేరుగా ఫోర్స్ అప్లైడ్ శక్తి ప్రయోగించబడుతుంది. The resistance of a conductor depends on which of the following factors? వాహకం యొక్క నిరోధకత క్రింది వాటిలో దీనిపై ఆధారపడి ఉంటుంది.
ఆల్ ఆఫ్ ది అబోవ్ పైవన్నీ. లెంగ్త్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అండ్ నేచర్ ఆఫ్ మెటీరియల్. పొడవు మరియు క్రాస్ సెక్షన్ వైశాల్యం మరియు పదార్థం యొక్క స్వభావం. Which part of the cell is known as the powerhouse of the cell? కణంలోని ఏ భాగాన్ని కణ శక్తి కేంద్రం అని పిలుస్తారు? మైటోకాండ్రియా. Which of the following has the smallest atomic size? క్రింది వాటిలో అతి చిన్న పరమాణు పరిమాణం ఏది? ఫ్లోరిన్. సోడియం, లిథియం, పొటాషియం కన్నా ఫ్లోరిన్ అతి చిన్న పరిమాణువు. ది ప్రాసెస్ ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ వాటర్ వేపర్ ఇంటూ లిక్విడ్ ఈస్ కాల్డ్. నీటి ఆవిరిని ద్రవంగా మార్చే ప్రక్రియను కండెన్సేషన్, సంక్షేపణం అని అంటారు. The heat required to change 1 kg of solid into liquid at its melting point is called. 1 కిలోల ఘన పదార్థాన్ని దాని ద్రవీభవన స్థానం వద్ద ద్రవంగా మార్చడానికి అవసరమైన వేడిని గుప్త సంలీన వేడి అని అంటారు. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూషన్. The magnetic field inside a long straight solenoid carrying current is. విద్యుత్తును మోసే పొడవైన సరళ సోలనాయిడ్ లో లోపల అయస్కాంత క్షేత్రం ఏకరీతిగా ఉంటుంది. యూనిఫామ్. Which enzyme in human saliva helps in the digestion of starch? మానవ లాలాజలంలో ఏ ఎంజైమ్ స్టార్చ్ జీర్ణక్రియకు సహాయపడుతుంది? ఆప్షన్ బి amylase. Which radiation has the highest penetrating power? ఏ రేడియేషన్ కు అత్యధిక చొచ్చుకుపోయే శక్తి ఉంటుంది? ఆప్షన్ సి గామా రేడియేషన్. Who won the Asia Cup T20 క్రికెట్ టోర్నమెంట్ ఇన్ 2025? 2025లో ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్ ఎవరు విజేత అయ్యారు? ఇండియా. Which country won the men's and women's categories of the ఖోఖో వరల్డ్ కప్ ఇన్ 2025? 2025లో ఖోఖో వరల్డ్ కప్ లో పురుషుల మరియు మహిళల విభాగాల్లో ఏ దేశం విజేత అయ్యింది? ఇండియా. Who won the డ్యూరాండ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఇన్ 2025? 2025లో డ్యూరాండ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ విజేతగా ఎవరు నిలిచారు? నార్త్ ఈస్ట్ యునైటెడ్. What was the last major medal won by the Indian women's hockey team in 2025? భారత మహిళా హాకీ జట్టు 2025లో ఏ ముఖ్య ఆఖరు మెడల్ సాధించింది? ఆప్షన్ బి సిల్వర్, రజతం. How far did Neeraj Chopra throw the Indian men's javelin bullet in 2025? 2025లో భారత పురుషుల జావెలిన్ బుల్లెట్ గా నీరజ్ చోప్రా ఎంత దూరం లాటేశాడు? ఆప్షన్ బి 90.23 meters. The Indian men's football team reached a new low in the FIFA World Cup rankings in 2025. What is that position? భారత పురుషుల ఫుట్బాల్ జట్టు 2025లో ఫీఫా వరల్డ్ కప్ ర్యాంకింగ్ లో కొత్త తక్కువ స్థాయికి చేరింది. ఆ స్థానం ఏమిటి? 136th, 136వ స్థానం. Which
key bill was passed by the Indian government in 2025 for changes in sports administration. భారత ప్రభుత్వం 2025లో ఏ ముఖ్య బిల్లును ఆమోదించింది స్పోర్ట్స్ పరిపాలనలో మార్పుల కోసం? నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్, జాతీయ క్రీడల గవర్నెన్స్ బిల్లు. In which state will the first boxing World Cup including women to be held in India in 2025? 2025లో భారతదేశంలో జరిగే తొలి బాక్సింగ్ వరల్డ్ కప్ ఏ రాష్ట్రంలో జరగనుంది? ఉత్తరప్రదేశ్. యూపీలోని గ్రేట్ నోయిడాలో. Why did the Board of Control for Cricket in India (BCCI) faces a major sponsor change in 2025? 2025లో బోర్డ్ కంట్రోల్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ప్రధాన స్పాన్సర్ మార్పు ఎందుకు ఎదుర్కొంది? ఆప్షన్ బి డ్యూ టు ఫ్యాంటసీ గేమ్ బ్యాన్. ఫ్యాంటసీ గేమ్స్ బ్యాన్ కారణంగా. Who won the final of the ICC Champions Trophy in 2025? 2025లోని ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఎవరు విజేత అయ్యారు? ఇండియా. Which edition of the Durban Cup tournament was held in 2025? 2025లో డర్బన్ కప్ టోర్నమెంట్ ఏ ఎడిషన్ జరిగింది? 134th. Where is the World Junior Badminton Champions being held in India in 2025? 2025లో వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ భారతదేశంలో ఎక్కడ జరుగుతుంది? గువాహతి. When did the Kho-Kho World Cup, the World Championship for the Indian folk sport ఖోఖో స్టార్ట్ ఇన్ 2025? భారతదేశంలో 2025లో భారత జానపద క్రీడ ఖోఖోకి సంబంధించిన ప్రపంచ ఛాంపియన్షిప్ అయిన ఖోఖో వరల్డ్ కప్ ఎప్పుడు మొదలైంది? జనవరి 13th, 2025. జనవరి 13, 2025వ సంవత్సరం. The Indian government has reopened its full diplomatic mission embassy in which country after 4 years? భారత ప్రభుత్వం 4 ఏళ్ల తర్వాత ఏ దేశంలో తమ పూర్తి దౌత్య కార్యాలని మళ్ళీ ప్రారంభించింది? ఆఫ్ఘనిస్తాన్. Representatives from which region in India are going to hold talks with the Home Ministry recently? భారతదేశంలో ఇటీవల ఏ ప్రాంతం ప్రతినిధులు గృహ మంత్రిత్వ శాఖతో చర్చలు జరపబోతున్నారు? ఆప్షన్ ఏ జమ్మూ, ఆప్షన్ బి లడఖ్, ఆప్షన్ సి నాగాలాండ్, ఆప్షన్ డి సిక్కిం. దీనికి ఆన్సర్ మీకు తెలిసినట్లయితే ఆన్సర్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Stay tuned for more videos.